సో ఇప్పుడైతే మేము పెద్ద కందిరీగనైతే మేము ఇప్పుడు చూడడానికైతే వెళ్తున్నాం. కందిరీగల్లో కూడా రకాలు ఉంటాయన్నమాట. ఇది పెద్ద రకానికి చెందిందనమాట. చిన్న కందిరీగలైతే ఆల్రెడీ మేము షార్ట్ వీడియోలో కూడా చూపించాము. కానీ ఇది వెరైటీదనమాట. ఇప్పుడు మేము చూపిస్తాము. ఇప్పుడైతే మేము చూడడానికి వెళ్తున్నాం. ఈ కందిరీగనైతే మార్నింగ్ పూట అయితే మేము తీసుకోలేమనమాట. ఎందుకంటే ఈగలు ఉంటాయి కదా, అవి మనకు కుడతాయి అనమాట. రాత్రి పూట అనమాట వాటిని తీసుకోవాలి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి మేము చూపిస్తాం. ఈ కందిరీగలు వచ్చేసి ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఉంటుంటాయి. ఎక్కువగా అడవుల్లోనే చేస్తుంటాయి అనమాట. చూడండి, ఇదిగో ఇది దట్టమైన అడవి అనమాట. అలాగే ఇక్కడైతే ఆవులు కాస్తారు కదా, వాళ్ళు కూడా తెచ్చారనమాట. అది చూసి వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చేమో, మాకైతే తెలియదు. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఉందా లేదా ఏమో తెలీదా? ఇక దగ్గరలోనే ఉన్నాం కదా మనము. ఉందా? ఓకే ఓకే, సైలెంట్గా చూడాలి, లేదనుకో ఏమో ఈగలు రావచ్చేమో. పశువులు కూడా బెదిరించేసి ఉంటాయి. సో ప్రమాదం అయితే చాలా ఎక్కువ ఉంటుంది మనకి. ఏది ఎక్కడ ఉంది కానీ మనకి కెమెరాలో అయితే అస్సలు కనిపించదు. ఇంత దట్టమైన అడవిలో అసలు కనిపించదు. సో సైలెంట్గా వెళ్ళి వీడియో తీయాలి. మేము సుమారు నెల రోజుల క్రితం అయితే అడవికి వచ్చినప్పుడైతే ఈ పెద్ద కందిరీగనైతే చూసాము. అప్పుడు ఇది ఇంకా పూర్తిగా అయితే పెరగలేదు, అందుకే అలా వదిలేసి ఇంకొన్ని రోజులు పెరిగాక అయితే వస్తామని అనుకున్నాము. ఆ పెద్ద కందిరీగ ఉన్న పక్కనేమో చిన్న కందిరీగ అయితే ఉంది, చూడండి. ఇది వచ్చేసరికి వేరే రకం. ఇందాక చూపించాం కదా పెద్ద రకంది, అదొక వేరే రకం అనమాట. యాక్చువల్గా వీటిని అయితే పశువులు కాసేవాళ్ళు చూసుంటారు, కానీ తీసుకోలేదు వర్షాలు కారణంగా. సో మేము ఈరోజు అయితే ప్లాన్ చేస్తున్నాము తీసుకోవడానికైతే. రాత్రి పూట అయితే తీసుకుంటాము. ఫ్రెండ్స్, మేము వాటిని తీసుకోవడానికైతే, అంటే కందిరీగ పట్టును తీసుకోవడానికైతే మేము ఈ విధంగా ఎండిపోయిన కర్రలను అయితే సేకరిస్తున్నాము. ఇలాంటి కర్రలతోనే అగ్గితో కాల్చేసి, మంట వెలిగించేసి వాటిని అయితే కాల్చేసి తీసుకోవాలి. ఇలాంటి కర్రలు చాలా ఎక్కువ అయితే అవసరం ఉంటాయి. పెద్ద బొద్దుగా అయితే తయారు చేసి వాటిని కాల్చాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మేము ఏ విధంగా అయితే తయారు చేసుకున్నామో, చాలా పెద్ద పెద్ద బొద్దులు అయితే తయారు చేసుకోవాలి. లేకపోతే ఒకవేళ మంట ఆరిపోయిందనుకో ఈగలు మొత్తం వచ్చి కుట్టే ప్రమాదం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూర్తిగా రాత్రి అయిపోయింది. చుట్టూ నిశ్శబ్దం, చిన్న చిన్న పురుగుల శబ్దాలు, దూరంగా అడవి శబ్దాలు. మేమైతే ఇప్పుడు ఆ కందిరీగ పట్టు ఉండే దగ్గరికైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఈ కందిరీగ పట్టును మేమైతే రాత్రిపూటే ఎందుకు తీసుకుంటామో తెలుసా? ఒకవేళ పగలు తీసుకుందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా కందిరీగలు అయితే చాలా యాక్టివ్గా ఉంటాయి, చాలా ప్రమాదకరంగా అయితే కుట్టే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకని మా గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులు అయితే ఈ విధంగా రాత్రిపూటే తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఆ కందిరీగ పట్టు ఉండే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో దగ్గరలోనే ఉందన్నమాట. అందుకని చెప్పేసి మేమైతే ఈ బొద్దును రెడీ చేస్తున్నాము. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళు చూడలేదు, అందుకని చెప్పేసి మేమైతే దగ్గరికి తీసుకెళ్ళేసి అయితే చూపిస్తున్నాము. వాళ్ళకైతే అనుభవం ఎక్కువ, ఎట్నుంచి కాలిస్తే వెంటనే అయిపోద్ది, ఎట్నుంచి కాల్చాలి అని చెప్పేసి అయితే వాళ్ళకైతే అనుభవం ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఆ కందిరీగ పట్టునైతే కాల్ చేసి తీసుకుందామని ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పని పూర్తయ్యేదాకా కొంచెం నిశ్శబ్దంగా ఉండండి అని చెప్తున్నాడు మా నాన్న అయితే. సో ఇప్పుడైతే మంటలు బాగా వెలిగించేసి అయితే కాల్చేద్దాం. ఒకసారి మీరే చూసేయండి. मिड उजैल इट्टे बनाई हन्ने कते बेगी गिन रो असर को ने जा बा अतले कुत्ता अतले हिल्ले चोजा का चोजा की चोजा कुत्ता ए दिपर हाल माद
ఈత కొత్తది ఈత గోన్ ಬರ್ರೆ ವೆಯ್ಯ ಹಚ್ಚೆ ಅದು ಮಿಷನ್ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఫైనల్లీ మొత్తం అయితే తీసుకున్నాము. చూడండి పొగలైతే ఎలా వస్తున్నాయో. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అడవి నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఈ పట్టును తీసుకొని వచ్చేసి అయితే చూడండి ఎలా ఉందో. ఒకసారి మీరైతే కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుందో మీకైతే. మేమైతే చాలా ఈజీగా అయితే తీసుకున్నాము. ఏ యొక్క ఈగ కూడా మాకైతే కరవలేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్నింగ్ అయిందనమాట. ఇప్పుడు పట్టు లోపల నుంచి ఒక్కో పురుగుని జాగ్రత్తగా అయితే వేరు చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ పట్టు లోపల ఎంత అందంగా అమర్చబడి ఉన్నాయో. ఇది యాక్చువల్గా అయితే పెద్ద సైజులో అయితే చేయలేదు, ఇంకా పెద్దది చేయాల్సిందేమో. కానీ ఎవరో ఒకరు తీసుకొని తినేస్తారని చెప్పేసి మేమైతే తొందరగా తీసుకోవడం అయితే జరిగింది. దీనికన్నా కూడా చాలా చాలా పెద్దవి అయితే చేస్తూ ఉంటాయి. సో మేమైతే పెద్దవి కూడా చూసాము కానీ ఇంకా తీసుకోలేదు. చూడండి ఇది మీకైతే ఎలా కనిపిస్తుందో ఒకసారి కామెంట్లో అయితే తెలపండి. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి పట్టు లోపల ఎంత అందంగా అమర్చబడి ఉన్నాయో. ప్రతి గదిలోనూ ఒక్కో పురుగు అయితే ఉంటుంది. ఇదంతా ప్రకృతి సృష్టించిన అద్భుతమైన నిర్మాణం. మా ప్రాంతంలో పెద్దలైతే ఒక మాట చెప్తూ ఉంటారు, అడవుల్లో ఇలాంటి పెద్ద కందిరీగ పట్టులు ఎక్కువగా కనిపిస్తే కరువు వచ్చే సూచనగా భావించేవారు. ఇది మా పెద్దల నుంచి వినిపిస్తూ వచ్చిన ఒక సాంప్రదాయ నమ్మకం మాత్రమే. సో ఫ్రెండ్స్ ఈ పురుగులతో ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాము. చూడండి ఈ పురుగులైతే మాకైతే ఇంతే అనమాట, ఎక్కువైతే దొరకలేదు, చిన్న పట్టే కాబట్టి. సో ఫ్రెండ్స్ మేమైతే ఈ కూరను వండడానికైతే మేము ఉల్లిపాయలు, మిరపకాయలు అలాగే ఆయిల్తో అయితే ఇప్పుడు వండుతున్నాము. ఈ విధంగా వండితే చాలా రుచికరంగా అయితే ఉంటుంది. అలాగే ఏవైనా ఇంగ్రీడియంట్స్ అంటే మన దగ్గర పసుపు, కారం ఇలాంటివి మసాలాలు ఏవైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు, మేమైతే యాడ్ చేసుకుంటాము. సో ఫ్రెండ్స్ ఇది ఉడకడానికైతే కొంత టైం అయితే పట్టేస్తూ ఉంటుంది, సుమారుగా ఒక అరగంటకు పైనే పడుతుంది అనమాట. సో ఇవి మొత్తం గట్టిగా ఉడికితేనే ఇప్పుడు దించేసి తినాలన్నమాట. చాలామందికి ఇది చూసిన తర్వాత ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కొంతమందికి అసహ్యంగా కూడా అనిపించవచ్చు. కానీ మా గిరిజన ప్రాంతంలో ఇది మా పూర్వీకుల కాలం నుంచే వస్తున్న సాంప్రదాయ ఆహారం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వాళ్ళంతా కూడాను ఈ పురుగులను అయితే తింటున్నారు, కందిరీగ పురుగులను. సో ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి అయితే చెప్పమందాం, అడుగుదాం. ఇదిగోండి ఇవేనండి ఆ కందిరీగ పురుగులు.
ఏ వచ్చించేయడం బాబా బాగున్నాయి ఇంజిన్ బాబా ఏ వచ్చించేయడము హెచ్చేమన్ను చించేయండి చించేయండి ఆ పురుగులు తినేసి టేస్ట్ చెప్పు ఎలాగున్నాయక్క బాగున్నాయా బాగున్నాయి సూపర్ కదా సూపర్ యా ఇదిని మా గోవి బాస్తలేనాయి ఈ పిడిక్కని బ్రూక్కి హెచ్చేమన్ను ఇదే ఫస్ట్ చింజియా అప్పుడు చింజే మధ్య సో ఫ్రెండ్స్ నేనైతే వీటిని చాలాసార్లు అయితే తిన్నాను రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే కలుద్దాం బాయ్ బాయ్